హాయ్ ఫ్రెండ్స్ కుట్టు మిషన్ ఉండే వాళ్ళందరూ ఈ రోజుల్లో ఎవరు కాళ్ళతో తొక్కి ఎవరైతే కుట్టడం లేదు, అందరూ మోటార్లు వాడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా మన ఇండియన్ సీవింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ బ్లాక్ కలర్వి, సో అలాంటి వాళ్ళు ఇలాంటి మోటార్స్ ఎక్కువ వాడతారండి. ఇది కార్బన్ మోటార్. ఇందులో కొన్ని సమస్యలు వస్తాయి. అంటే కార్బన్ అరిగిపోవడము, లేదా ఆర్మిచర్ చెడిపోవడము, లేదా ఇలాంటి ఎక్సలేటర్లో బ్లేడ్లు ఉంటాయండి, కాపర్ బ్లేడ్లు, ఆ కాపర్ బ్లేడ్లు విరిగిపోవడము, ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ కస్టమర్ యొక్క ప్రాబ్లం చెప్పబోతున్నాను. అది ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మోటార్ రన్ అవ్వడం లేదు. దానికి గల ముఖ్య కారణం, ముందుగా ఏ మోటార్ కూడా రన్ అవ్వకపోతే ముందుగా మనము కార్బన్లు అనేది చెక్ చేసుకోవాలి. 2 కార్బన్లు ఉంటాయండి మోటార్కి. ఇటు సైడ్ ఒక బ్లాక్ నెట్, ఇటు సైడ్ ఒక బ్లాక్ నెట్ ఉంటుంది. సో అదనేది ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక స్ప్రింగ్ అండ్ బ్లాక్ నెట్ ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ సైడ్ నట్లు మనం ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బయటకు వచ్చాయండి. ఈ కింద బొగ్గు మాదిరిగా బ్లాక్ కలర్లో ఉంది, అదే కార్బన్ అండి. అది పూర్తిగా అరిగిపోవడం వల్ల అసలు మోటార్కి ప్రెషర్ అనేది లేదు. ఆ కార్బన్ అనేది టచ్ అవ్వకపోతే మోటార్ అనేది తిరగదు. సో మెయిన్ ఈ మోటార్లో ప్రాబ్లం అయితే ఈ కార్బన్లదేనండి. మన మోటార్ కూడా అలాగే ఏదన్నా సమస్య ఉంటే ముందుగా కార్బన్ చెక్ చేసుకొని, ఈ కార్బన్లు మార్కెట్లో దొరుకుతాయండి. ఫ్రెండ్స్, కార్బన్లు ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదో ఒక రకంగా మీరు మెకానిక్ షాపులకి వెళ్ళి కార్బన్ ఇవ్వండి అంటే ఇస్తారు. దీని ప్రైస్ 20 రూపీసో 30 రూపీసో, అది క్వాలిటీని బట్టి బ్రాండ్ని బట్టి తీసుకుంటారు. సో మొత్తానికి ఇలాంటి కార్బన్ ఒకటి తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, అరిగిపోయిన కార్బన్కి ఇప్పుడు కొత్త కార్బన్కి ఎంత డిఫరెంట్ ఉందో, ఎంత తేడా ఉందో. ఇది ఎంత పొడవుగా ఉంది, ఇది అయితే అరిగిపోయి పూర్తిగా జస్ట్ కొంచెం మిగిలిపోయిందండి. అందుకే అది ఆర్మేచర్కి టచ్ అవ్వకుండా ఉంది. అందుకే మోటార్ అయితే మన మోటార్ తిరగకుండా ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా కొత్తది తెచ్చుకొని ఈ బొగ్గు అనేది లోపలికి వెళ్ళాలి. ముందుగా ఆ స్ప్రింగ్ అనేది పైకి ఉండాలండి. చాలామంది మా కస్టమర్స్ అయితే కార్బన్ తీసుకెళ్ళి స్ప్రింగ్ అనేది లోపలికి పెట్టి ఈ బొగ్గు అనేది బయట పెట్టేస్తారండి. అలా పెట్టకూడదు, కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉంటుంది. సో ఈ బొగ్గు అనేది, ఇది ఆర్మిచర్ అండి, ఇది దీనికి టచ్ అయ్యేలాగా ఈ హోల్లో ఇలా పెట్టేసి ఈ ఫోర్స్గా బిగించేయాలి. స్ప్రింగ్ అయితే పొడవుగా బయటికి వచ్చింది, అదే అరిగిపోతూ ఉంటే ఆ స్ప్రింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగే 2 వైపులా ఖచ్చితంగా మీరు కార్బన్ చెక్ చేసుకొని, ఆ తర్వాత ఈ పై క్యాప్లు అనేది ప్లాస్టిక్ క్యాప్లు, దీన్ని బాగా బిగించేయాలి. బిగించేసిన తర్వాత ఈ పై క్యాప్ కూడా మనము ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఈ పై క్యాప్ తీసేసుకుంటే బాగా ఆర్మిచర్ అనేది ఓపెన్, ఆ ఏరియా మొత్తం ఓపెన్ అనేది కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఆర్మిచర్ ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఏదన్నా అరిగిపోయిందా అనేది మనకి ఇక్కడ ఈ భాగంలో తెలుస్తుంది. ఈ ఆర్మిచర్ అయితే బాగా కొత్తగా ఉంది, పెద్దగా వాడిన లేదు మోటారు. సో ఫ్రెండ్స్, ఈ క్యాప్ మళ్ళీ తన పొజిషన్లో తనకి పెట్టి ఫిట్ చేసేస్తాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఫ్రెండ్స్, మన మోటార్ అయితే ఇప్పుడు రన్ అవుతా ఉంది. ఇంత చిన్న టెక్నిక్, ఒక ఐడియా, అవగాహన లేనందువల్ల చాలామంది ఈ మోటార్స్ వాడేవాళ్ళు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా లేడీస్ వచ్చేసి ఈ కరెంటు వస్తువులు అంటే చాలా భయపడతారు. అలాగే వాళ్ళు ఏ ఎక్స్పెరిమెంట్ చేయరు. అందుకనేసి మీరు చిన్న టెక్నిక్ తెలియనందువల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా లేడీస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకు చిన్న చిన్న అవగాహన లేనందువల్ల చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీ ప్రాబ్లమ్ని మీరే సొంతంగా క్లియర్ చేసుకోవచ్చు. మా ఈ వీడియోలు చూడండి, మాకు కామెంట్లో మీకేమన్నా ప్రత్యేకంగా మీ మిషన్లలో మీ మోటార్లలో ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం మేము వీడియో రూపంలో లేదా పర్సనల్ వాట్సాప్లో కానీ మీకు వీడియో చేసి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. మీరు మా ఛానల్కు ఆశీర్వదించి మీ అభిమానాన్ని లైక్ల ద్వారా కామెంట్ల ద్వారా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మీకు మరియు టైలర్స్ అందరికీ ఉపయోగపడే మరెన్నో వీడియోలు మేము చేసి మా ఛానల్లో పెడతాము. సో బాయ్ ఫ్రెండ్స్.